మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. పేరు పేరున అందరికీ వందనాలు తెలియచేస్తున్నా. నూతన సంవత్సరంలో అడుగు పెట్టాం, నడకను మొదలుపెట్టాం. మన పైన ఆశలతోనూ ఆలోచనలతోనూ అడుగడుగున నూతనత్వాన్ని కోరుకుంటూ ఈ సంవత్సరమైనా నాకు అంటూ ఏదో మేలు దీవెనో కోరుకుంటూ నడుస్తూనే ఉంటాం. నా దేవుడు ఎప్పుడూ తన కార్యాలని నూతనపరుస్తూ ఉంటాడు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆయన మహిమ కలిగిన కార్యాలు నీకు నాకు కనపరచడానికి ఇష్టపడే దేవుడు. అందుకని మనం ఆయన వైపు తిరిగి చూస్తూ ఆయనతోనే మనం నడవడం మొదలుపెట్టాలి. మరో విషయం ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో మనం ఏది ఆశించినా, మనకి ఏది కోరుకోవాలో ఏది అడగాలో కొన్నిసార్లు అర్థం కాదు. పరిస్థితులు ఎప్పటికప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి, సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కలవరపడక మనం చేయగలిగింది ఒకే ఒక పని. అదేమిటంటే, ప్రభువా దయచేసి నీ ఈవిని నీ కృపను నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎంత నమ్మదగిన దేవుడండి. ఆయన ఎంతైనా కృప కలిగిన వాడు, మేలు చేయడానికి సరిపోయినవాడు. ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 34వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమిటంటే అక్కడ రాయబడిన మాట, పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. లోకంలో కొంతమంది వ్యక్తులను చూస్తున్నాను. వాళ్ళు చేసే పనులు చూస్తే వీళ్ళకి భలే వరం ఉంది అంటుంటాం. అంటే కొన్నిసార్లు ఉన్నవి లేనట్టు లేనివి విన్నట్టు చేస్తారు. కళ్ళ ముందు గొప్ప గొప్ప కార్యాలు చూస్తుంటే వీళ్ళు మనకంటే గొప్పవాళ్ళలాగా ఉన్నారనుకుంటూ వాళ్ళు చేసే పనులు బట్టి ఆశ్చర్యపోతూ ఉంటాం. నా దేవుడు ఎవరంటే సర్వమానవాడికి వరాలు అనుగ్రహించగలిగిన వాడు. వరము అంటే నీ ప్రసిద్ధి కోరుకోవడానికో నీ గొప్పతనం ప్రకటించుకోవడానికి కాదు, నీ పైన దీవెనకరంగా ఉండడానికి ఇస్తాడు. ఆయన ఇచ్చే వరాలు ఎలా ఉంటాయి? నువ్వు అడగాలి, కానీ అడిగిన వెంటనే నీ ఆత్మీయ జ్ఞానాన్ని అభివృద్ధి చేసి గతకాలం నడిచిన అజ్ఞానంగా నడవకుండా జ్ఞానంగా నడిచే జ్ఞానము అనే ఒక వరం ఇస్తాడు. నీవు ఆయన సన్నిధిలో నడుస్తూ ఉండగా జ్ఞాన వివేకమే కాక ప్రతిదాన్ని పరిశీలించి గ్రహించే మనసిస్తాడు. అది ఒక వరం. ఓ రకంగా చెప్పాలంటే రాబోయేది ముందుగానే తెలుసుకొని పసిగట్టగలిగిన కృపిస్తాడు. అంటే వెండో బంగారమో ఇంకో రకమైన వస్తువులు లేకపోతే మరొక పదార్థాలు ఇవ్వనక్కడ ఆయన దగ్గర సమస్తము గుప్తమై ఉన్నవి. ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అన్నిటికంటే కృప ఉంది. ఆయన దగ్గర మనకు సకల సమృద్ధి ఉంది. ఆయనే ఆలోచనకర్త. ఆయన ఆలోచనతో నిన్ను నింపుతాడు. ఈ శుభవేళ నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఒక వరం నీవు పొందావు అంటే దాని వలన నీవు దీవించబడాలి, అనేకులకు ఆశీర్వదించబడాలి. ఇంతకాలం నీ కుటుంబంలో సరైన ప్రేమతత్వం అభివృద్ధి అనుభవాలు లేవనుకో, ఆయన ఒక ప్రేమని ఒక తలాంతు నీకు ఇస్తే, వరం ఇస్తే, ఆ ప్రేమ చేత నీవు నింపబడితే నిన్నటిదాకా నరకంలాగా యమగొండంలాగా ఉన్న నీ ఇంటిని స్వర్గసీమలాగా చిన్నపాటి పరలోకంలో మార్చుకోగలవు. ఇప్పుడు వరకు గతకాలపు అనుభవాలు అజ్ఞానంగాను అవివేకంగాను అర్థం కానట్టు జ్ఞానం లేని వ్యక్తిలాగా ఉన్నావు. దేవుడు జ్ఞానం ఇచ్చాడనుకో, ఈ సంవత్సరం నీ ఉద్యోగ విషయంలో కానీ పిల్లల పెంపకం విషయంలో కానీ నువ్వు చేసే పనుల్లో జ్ఞానాన్ని మెండుగా కుమ్మరిస్తే కనపరుస్తూ ఉంటే అజ్ఞానం వలన జరిగిన ఎదురు దెబ్బలు నీకు తగలకుండా కాపాడబడతాయి కూడా. మరి ఆ రోజున ఆ జ్ఞానం నీకుంటే బాగుంటుందిగా. మరొక విషయం ఏంటంటే, మన నోటి మాట ద్వారా ప్రజలను ఆకట్టుకుని అందరినీ మన వైపు తిప్పుకొని ఒక సన్మార్గం నడిపించే ఒక మాట, అంటే దేవుని శక్తి కలిగిన మాట, జీవ మాట నీకు అనుగ్రహిస్తాడు. ఒక వరం. కొంతమందిని మనం చూసి ఏమంటుంది, భలే వక్తండి, భలే మాట్లాడుతున్నాడు, జనాన్ని ఆకట్టుకుంటున్నాడు. అది ఒక తలాంతలాగా భావిస్తాం. దేవుడు అంటున్నాడు, నీకు అట్టి కృపిస్తాను. నీ యొక్క మాట శక్తి ఒకరిని మేలు వైపు నడిపించాలి, కుటుంబాన్ని కట్టుకుని ఆ వాక్ ద్వారా పరిశుద్ధంగా జీవించగలగాలి. అంటే దేవుడు జ్ఞానము, వివేకము, తెలివి,
ఐక్యత అన్నీ నీ కుటుంబాన్ని సమృద్ధిగా ఇచ్చేట్టుగా కావలసినంత ప్రేమతో నిన్ను నింపుతాడు, ప్రార్థనాత్మతో నింపుతాడు. ప్రార్థనాత్మ ఒక వరం, సహించడం ఒక వరం, ఇతరులను మేలుకొలిపి హెచ్చరిక చేసేది ఒక వరం, నీ వ్యక్తిగతంలో జ్ఞానం ఒక వరం. ఇట్లాంటి వరాలు చాలా ఉన్నాయి. అట్టి వరాల చేత మీరు ఈ సంవత్సరం నింపబడి మీ కుటుంబానికి దీవెనకరంగా ఉందురుగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ. వరాల చేత నింపండి, ప్రజలు మేలు పొందాలి, ఇతరులకు మేలుగా ఉండాలి. ఆ పని ఈరోజే ప్రారంభించినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో కటిక చీకటి వెలుగ్గా ఉండాలి, ఇరుకైన బాట మెరుగ్గా ఉండాలి, చీకటి మార్గం వెలుగుతో నింపబడాలి, కుటుంబంలో ఐక్యత ఆనందాలు పొందాలి, అందరికి రక్షణ భాగ్యం కలగాలి. పేరు పేరున బిడ్డలను దీవించి ఆయత్తపరచండి. యేసు పేరట వేడుతో ఉన్నాము తండ్రి. ఆమేన్.